నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బోగస్ గాళ్లకు అన్ని బోగస్ గానే కనిపిస్తాయి. పక్క అప్రూవల్ లేఅవుట్స్ తో ఇళ్ల పట్టాలిచ్చాం. ప్రజలను జగన్ ప్రతిరోజు ఫూల్స్ చేస్తూనే ఉన్నాడు. ఇళ్ల పట్టాల పంపిణీలో వాస్తవాలు, అవి నాలుక గీసుకునేందుకే పనికొస్తాయి. పేపర్ మిల్లు నుండి 5 కోట్ల ప్యాకేజీ తీసుకున్న రాజమండ్రి చంద్రబాబు జగన్ పార్టీలు. రాజమండ్రి చరిత్రను సైతం కలుషితం చేసేస్తున్న వైనం. రాజమండ్రి అభివృద్ధి ముసుగులో అవినీతి. వైసీపీ యువనేత నాగిరెడ్డి సత్యసాయి కృష్ణ 30 కుటుంబాలతో వైసీపీకి రాజీనామా, టీడీపీలో చేరిక. రాజమండ్రి నగరంలో నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు పక్కా లేఅవుట్ చేసి మరీ ఇచ్చామని టీడీపీ నేతల ఆరోపణలన్నీ కడుపుమంట, ఈర్ష్య దేశంతో చేసివేనని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు చేసే ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వాళ్ళ నాయకుడు చంద్రబాబు అమరావతిని గ్రాఫిక్స్లో చూపించి ప్రజలను ఒక భ్రాంతిలో ఉంచారని, ఆ తరహా ఆలోచనల నుండి ఇంకా టీడీపీ నేతలు బయటకు రాలేక ఏది చూసినా మోసం మోసం అనడం అలవాటై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగనన్న 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని, అటువంటిది బోగస్ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. డీటీసీపీ లేఅవుట్ చేసి ఇస్తే బోగస్ పట్టాలని, ఫేక్ పట్టాలని ఆరోపించడం లబ్ధిదారులలో అనుమానం, వ్యతిరేకత తీసుకొచ్చే రాజకీయ కుట్ర తప్పిస్తే మరొకటి కాదన్నారు. చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏదైనా హామీ ఇచ్చేది నిలబెట్టుకోవాలి అంటే ప్రజలందరూ కూడా చెవుల్లో పువ్వులు కాదు క్యాబేజీ పువ్వులు పెట్టుకోవాలి. 2014లో ఇది ఏ రకమైన హామీలు 10,000 పెన్షన్ చేస్తానని చెప్పాడు. చనిపోతే ఎవరైనా చనిపోతే వాళ్ళు రీప్లేస్మెంట్ లో ఆ జన్మభూమి కమిటీలు రీప్లేస్ చేస్తే గానీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగనన్న ఏ రకంగా చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకులా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇవాళ చెప్తా ఉన్నారు లోకల్ గా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు భర్త చెప్తా ఉన్నాడు. ఇందాక ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు, మన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అదేంటో నేను చూడలేదు, కానీ అలాంటి వాడు ప్రెస్ మీట్ చూసే టైం కూడా నాకు లేదు. కానీ ఒకటైతే చెప్తాను, ఇప్పుడు మా వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి అదేవో ఇచ్చిన పట్టాలు దొంగ పట్టాలు, ఫేక్ పట్టాలు అని చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇచ్చిన పట్టాలు నేను గతంలో కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇది ఒక మహాయజ్ఞం జరుగుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహాయజ్ఞం జరుగుతాం. జగనన్న కాలనీల పేరిట ఎంతో సస్యశ్యామలంగా నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇవాళ సుమారుగా 7-8 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కంప్లీట్ అయ్యి ఇల్లులు కట్టేసి గృహప్రవేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పగా జరుగుతూ ఉంటే మరి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ప్రాంతాల్లో వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకుని ఏదో రకంగా హైకోర్టులను ఆశ్రయించి కోర్టు కేసులు వేసిన సందర్భాలు. మరి అలాంటి పరిస్థితుల దగ్గర నుంచి ఇవాళ మొత్తం కోర్టు కేసులు క్లియర్ చేసాం. కొన్ని చోట్ల అదనంగా స్థలాలు కొన్నాం. నేను ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు ఒక వారం 10 రోజుల ముందర నుంచి కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎక్కడైతే రాజమండ్రిలో కొన్ని చోట్ల మనం ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయామో దాని స్థానే మనం కొత్త స్థలాలు తీసుకుని రైతులకి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఆ డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ఆ భూములు తీసుకుని
మనము వేసే లేఅవుట్లు కూడా టీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్. ఏదో తీసుకొచ్చి నీకులాగా ఈ చంద్రబాబు నాయుడుకి లాగా ఏదైతే టిక్కో ఇళ్లలో ఒక్కొక్క ఇల్లు ఇవ్వాలంటే 1,00,000 రూపాయలు 1,50,000 తీసుకునే రకాలు కాదు. ఉచితంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాం. ఇవాళ మేము ఇచ్చే ఇళ్ల స్థలాలు కూడా సుమారుగా 10 లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్ల స్థలాల్లో ఇల్లులు కట్టించే కార్యక్రమం చేస్తాం. ఇవాళ రాజమండ్రిలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు వచ్చినాయో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన స్థలము ఇల్లు ఖరీదు సుమారుగా 10 లక్షల రూపాయల ఆస్తి ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఎక్కడా కూడా దొంగ పట్టాలు ఇవ్వాల్సిన దౌర్భాగ్య పని మాకు ఎక్కడా కూడా లేదు. ఒకవేళ నిజంగా ఈ దొంగ పట్టాలు అయితే ఆ మరుసటి రోజే ఈనాడు పేపర్లో 8 అక్షరాలతో వచ్చేది ఈ పని. ఇవాళ ఈ ప్రబుద్ధులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాలా? అవసరం ఏమన్నా ఉందా? మరి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా సేవ చేయబోతా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇది లాస్ట్ టైం. ఆయన ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు, ఎందుకంటే వాళ్ళ కొడుకుని ఏదో రకంగా గట్టెక్కించాలి కాబట్టి. ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లడ్లోనే ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తారు. అదే రకంగా జగనన్న కూడా ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తారు. ఇవాళ ఇచ్చే ప్రతి ఇల్లు కూడా, ప్రతి స్థలం కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళకి రేపు దేవుడి దయతో ప్రజల దీవెనలతో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇక్కడ స్థానికంగా మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఇంటింటికి కూడా ఇళ్ల స్థలము ఇచ్చి పేదవాళ్ళు, మీరు తెలుగుదేశం పార్టీ నాయకులైనా కానివ్వండి, జనసేన పార్టీ నాయకులైనా కానివ్వండి, వాళ్ళు పేదరికంలో ఉంటే అదే మేము ఫలమానంగా తీసుకుని ఇవాళ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కల్పించి ఇల్లులు కట్టించే బాధ్యత పూర్తి స్థాయిగా నేనే తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇవాళ ఈ మీడియా మిత్రులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇందాక పెన్షనర్స్ గురించి ఒక మాట చెప్పడం మర్చిపోయాను. డబ్బులు అంటే 2 రోజుల ముందుగానే తీసుకోవాలి. అంటే తెలుగుదేశం కాపాడించడానికే వీళ్ళు ఎలా చేశారని అభియోగం ఉంటుంది. అంటే పెన్షన్స్ ఎందుకు ముందు తీసుకోలేదు వాళ్ళు, అంటే అమౌంట్ ముందు డ్రా చేయాలి కదా. అంటే ఎన్నికల కోర్టు నియమాలు ఉండగానే వాళ్ళు స్క్రీనింగ్ కమిటీ లేకుండానే డబ్బులు చెల్లించారు 19,000 కోట్ల రూపాయలు. ఈ పెన్షన్ అమౌంట్ ఎందుకు తీసుకోలేదు వాళ్ళు? అంటే జగన్ ప్రీ ప్లాన్ గానే ఇది కావాలనే జాప్యం చేశారని అభియోగం అవుతుంది. దాని మీద ఏం చెప్తారు? అంటే 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు 28 డ్రా చేయాలి. ఎందుకంటే 2 రోజులు సెలవు వచ్చింది కాదు. అది ఏదేగా ఆహ్వానించడానికి వీళ్ళు జాప్యం చేశారనేది ఒక అభియోగం. గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే, ఇయర్ ఎండింగ్ 5 రోజులే. ఒకటే చెప్తున్నాను అన్న, మీరు ఏమన్నా ఊహించారా ఎలక్షన్ కమిషన్? వాళ్ళు ఎన్నికల కోడ్ ఉండగానే స్క్రీనింగ్ కమిటీ లేకుండా 13,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించేది. అర్థమవుతుంది. మీరు చెప్పిన సబ్జెక్ట్ నాకు అర్థమవుతుంది. ఇవాళ నిజంగా డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ, అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఈ రకమైన ప్రావిజన్ లేదు. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే ప్రావిజన్ ప్రతి రాష్ట్రంలో కూడా లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వినటం నేను చెప్పిన ప్రశ్న నాకు అర్థమైంది. ఎక్కడా కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. కానీ ఇవాళ వ్యవస్థ కొత్తగా వస్తుంది. ఏంటి, సచివాలయంలో ఇస్తారా లేదో తెలీదు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారో లేదో తెలీదు, లేకపోతే ఎంపీడీఓ ఆఫీసో లేకపోతే సబ్ కలెక్టర్ ఆఫీసో. ఇదేంటంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రక్రియ నెల ఒక సజావుగా జరుగుతాం. ఇవాళ కొత్తగా ఒక సిస్టమ్ తీసుకుని వచ్చారు. అందులో ఎండాకాలం ఏ రకంగా ఇబ్బందులు పడతారనండి. ఎందుకు లేవు? అలా కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యవస్థ ఏర్పాటు చేయాలక్కర్లేదు కాదు, వ్యవస్థ ఏర్పాటు చేయాలి కదా. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నావు అంటే 66,70,000 మందికి ఇస్తున్నావు. చంద్రబాబు నాయుడు లాగా 30 లక్షల మందికి కాదు. వ్యవస్థ ఒకవేళ నిజంగా మనం డబ్బులు తీసుకొచ్చి పెట్టిన కొత్త వ్యవస్థ తీసుకురావాలి కాబట్టి ఇట్ టేక్స్ టైం. 66 లక్షలు. ఇప్పుడు ఈ వ్యవస్థ మనం ఆర్గనైజ్ చేయడానికే టైం పడుతుంది. డబ్బులు తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలా? డబ్బులు తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? డబ్బు తీసుకుని ఎక్కడ పెట్టాలా? ఇంకా వ్యవస్థ
క్యాలెండర్ ప్రకారం ఫూల్స్ డే ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తే జగన్ తన పాలనతో ప్రజలను ప్రతిరోజు ఫూల్స్ ని చేస్తూ వచ్చాడని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం వస్తే ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామన్న మాటతోనే జగన్ ప్రజలను ఫూల్స్ ని చేయడం ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు 3,000 ఇస్తామని చెప్పి 3,000 ఒక్కసారి కాదు ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ వెడతామని ఫూల్స్ చేస్తూ వచ్చారన్నారు. 45 ఏళ్లు వచ్చిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ మాట అనలేదని ఫూల్స్ ను చేస్తూ వచ్చారన్నారు. జరిగిందా? ప్రజల్ని ఆడవాళ్ళని మళ్ళా ఫూల్స్ చేస్తూనే వచ్చారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నారు. ఏమైంది? అయ్యిందా? మెగా డిఎస్సి అన్నారు. చివరాఖరికి 6,000 పోస్టులు తీశారు. అది కూడా హైకోర్టుకి వెళ్ళింది, ఆగిపోయింది. అసలు కరెంట్ ఛార్జీలే పెంచబోమన్నారు. 8 సార్లు పెంచి ప్రజల్ని ఫూల్స్ చేశారు. ఇంకా రాజమండ్రి సిటీకి వచ్చేసరికి ఈ మధ్యకాలంలోని కోడ్ రాకముందు అర్ధరాత్రి వరకు మహిళా వాలంటీర్లను కూడా చూడకుండా కార్పొరేషన్లో కూర్చోపెట్టి ఉదయం 1 గంట దాకా పట్టాలు రాయిపించి ఆ పట్టాల్ని పంపిణీ చేయడం జరిగింది. చూస్తే వాస్తవాల్లోకి ఒక ఇల్లు అనేది సామాన్యుడు ఒక కళ. అది గ్రహించే గత ప్రభుత్వంలో టిట్కో ఇల్లు కట్టడం జరిగింది. చూసాం. ఇప్పటికా టిట్కో ఇల్లు ఎవరికి కూడా లబ్ధిదారికి ఇవ్వని పరిస్థితులు చూసాం. ఈఎంఐలు కూడా వచ్చేస్తా ఉన్నాయి, కట్టుకుంటా ఉన్నాం. కానీ వీరికి ఇచ్చిన పట్టాలు చూడండి, దాని మీద ఒక ముద్ర ఉండదు. బౌండరీస్ వేసేసి ఇచ్చారు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఆ బౌండరీలు ఎవరో అర్థం కాదు. అవి విచిత్రమైన హామీ పత్రాలు. 4 గీసుకోవడం తప్ప దేనికి పనికిరాని పరిస్థితి. మీరు బూరుప్పుడు మీకు తెలుసు. ఆవలో అవినీతి ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. అది ఎలా నీట మునుగుతుందో మీకు తెలుసు. కానీ రాజకీయ నాయకులకి తెలియదు అన్నట్లు, వాళ్ళకి అప్పుడే తెలిసిందన్నట్లు ఆ పట్టాలు ఇచ్చారు. ఆవలో కూడా అక్కడ హామీ పత్రం ఇచ్చారు. మాకు అర్థం కాదేంటి, ఈయన ఎవరు అసలు? ఈయన ఫోటో ఎందుకు వేసుకోవాలి? ఈయన డబ్బేని ఇచ్చారా? కేవలం ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి హక్కు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ముద్ర పరవాలా? ఈయనే శాశ్వతంగా ఉంటారా, లేకపోతే ఈయన ఆస్తి ఇచ్చినట్లు ఈ ఫోటోలు? ఇది హామీ పత్రం. సరే, హామీ పత్రం ఇచ్చారు. ఆవలోని కొన్ని అయితే ల్యాండ్ ఎక్విజిషన్ చేయలే, కానీ హామీ పత్రాలు ఇచ్చారు. 4 తీసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. ఇప్పుడు దీంట్లోని తప్పు జరిగిందని గౌరవ న్యాయస్థానం మొట్టికాయలు వేసిన తర్వాత అధికారంతో రిలీఫ్ తెచ్చుకొని మరలా ఈ పట్టాలు ఎక్కడైనా సరే మళ్ళీ ప్రజల్లో చర్చ అనేది జరిగితే తంతారు ప్రజలని భయంతో ఈ పట్టాల్ని పక్కన పెట్టి రాత్రికి రాత్రి ఇదొక పట్ట. అసలు సంతకం చూడండి ఎంత దారుణంగా ఉందో. అక్కడ ముద్ర లేదు, ఏమీ లేదు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ రాసేసారు. అలాగే ఏదో ప్లాట్ 524, 526, 602, 20 అడుగుల రోడ్డు అని రాసేసారు. రాసేసి అందరికి పంపిణీ చేశారు. ఓ ముద్ర లేదు, మరలా ఆయన ఫోటో. పేపర్ మిల్లు కాలుష్యం గురించి గొంతెత్తకుండా ఉండేందుకు వైసీపీ టీడీపీ కూటములకు 5 కోట్ల రూపాయల ముడుపులందాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు సంబంధించి ఖర్చు చేసుకోవడానికి వీలుగా ఈ 5 కోట్లు ముడుపులందాయన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ పేపర్ మిల్లు నుంచి ఎన్నికలకు ముందే ముడుపులు అందుకున్న వాళ్లు రేపొద్దున ఎన్నికల్లో గెలిస్తే సురక్షితమైన మంచినీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ముడుపులు అందుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టారని, ప్రజల ఆరోగ్యాన్ని విషతుల్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి వైసీపీ టీడీపీ కూటమి అభ్యర్థులను ఓడించి కాలుష్య రహిత మంచినీటిని అందించడానికి నిరంతర పోరాటం చేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. రాజమండ్రి చరిత్ర ఎవరైతే వాళ్ళు నాది నాది తాతలో ముత్తాతలో అని చెప్పుకొని చరిత్రని కలుషితం చేసేటటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్పందిస్తుంది. ఈరోజు అంటే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్య పోరు జరగడం అనేది సహజం. వాళ్ళిద్దరూ వ్యక్తిగత విషయాల మీద అలాగే వాళ్ళ యొక్క రాజకీయ ఆరోపణలు ఇష్టానుసారం చేసుకుంటున్నారు. చేసుకోవచ్చు, తప్పలేదు. నువ్వు బ్లేడ్ వేయచ్చు, నువ్వు గంజాయి వేయచ్చు, నువ్వు గంజాయి వేయచ్చు, నువ్వు బ్లేడ్ వేయచ్చు. అది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయంగా తీసేయచ్చు. కాకపోతే నేను ఎంపీ భరతరామ్ గారికి మనం రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాజమండ్రి చరిత్ర పొందుటయ్యే విధంగా దయచేసి మీరు ఫ్లోలో మాట్లాడద్దు అని చెప్తున్నారు. అదేంటంటే ఆనంద కళాకేంద్రం, త్యాగరాజ కళాక్షేత్రం, అలాగే ఇంకా కొన్ని అంశాలను క్రోడీకిస్తూ ఇది మా తాతలు మా ముత్తాతలు చేసినటువంటి కార్యాచరణలో ఇవన్నీ ఆ అధికారులు అని చెప్తున్నారు. ఎందుకంటే 2-3 తరాలు అంతరించిపోయినాయి. కొత్త జనరేషన్, ఈ కొత్త జనరేషన్కి ఇది నిజమేమో అనుకుంటారు. ఎందుకంటే అది వాస్తవం కాదు. మీరు మాట్లాడింది పెద్దల దగ్గర నుంచి ఈ రాజమండ్రిలో ఏది చేసి ఒకవేళ ఉద్యోగస్తులు ఉండుంటే ప్రతి ఉద్యోగస్తుడు ఏదో రాజకీయ పార్టీకి ఒక బంధువు అయి ఉంటారు. అంత మాత్రాన ఉద్యోగాలు వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ఈ రాజమండ్రి చరిత్ర మా నుంచి స్టార్ట్ అయిందని దయచేసి చెప్పవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే ఈ రాజమండ్రి అభివృద్ధి విషయం, ఈ రాజమండ్రిలో జరిగినటువంటి ఈ విఠలాచార్య సినిమాని తలపించిన విధమైనటువంటి ఒక అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి అంతా కూడా మీరు ప్రభుత్వ నిధులతోనూ లేదా మీకున్నటువంటి నిధులతోనూ చేస్తున్నట్టు ప్రజలను అందించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. సుమారు 5 కోట్ల రూపాయలు డాక్టర్ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్న ఈ పార్టీలు మీరు అభివృద్ధి కోసం మాట్లాడేది ఈ రాజమండ్రి విశ్వద్రామం కింద తయారు చేస్తున్నారు. ఈ రాజమండ్రిలో ప్రతి ఇంటికి 2 చెప్పులతో తిరుగుతున్నారు. ప్రతి వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. టాబ్లెట్ పేపర్ మిల్కి తాకట్టు పెట్టి మీ ఎన్నికల ఖర్చుల నిమిత్తం పేపర్ మిల్ వారి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే సోదరులు ఏమి అనుకోకుండా ఉంటారని నేను మొట్టమొదటి మిమ్మల్ని మీ విద్యుత్ పర్మిషన్ తీసుకున్నా. రాజమండ్రి విలేకరులు కూడా మొత్తంగా పేపర్ మిల్ వారికి అమ్మేశారు. ఈ తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పేపర్ మిల్ వాళ్ళకి దగ్గర ప్యాకేజీలు రాజమండ్రిలో విలేకరులు ఆ పరిస్థితుల్లో ఎవరు లేరు. ఇక్కడ గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విద్యుమైనటువంటి విలేకరులు ఉన్నారు. ఇది విలేకరుల సోదరులకు తెలియదు. తెలియని విషయాన్ని మా నోటీస్కి వచ్చింది. మీరు అడిగితే వస్తాండి. నేను చెప్పాను తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలుగుదేశం పార్టీ పేరు నుంచి సుమారు 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కాదని పిలిపించుకోవాలండి. పేపర్ మీద ఎంత చూడండి. పార్టీ పంట ఎలా అవుతుందండి? పేపర్ మీద పార్టీ పంట ఇవ్వడానికి లేదా వైఎస్ఆర్ ఒకసారి పేపర్ మీద ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆదేశించిన నేపథ్యంలో ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు వడ్డీ మల్లికార్జున ప్రసాద్ కామెంట్స్. ఈ ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఈ మధ్యకాలంలో ఒక రిపోర్ట్ చేస్తూ ఈ పెన్షన్ల స్కీముని వాలంటీర్ల ద్వారా కాకుండా బ్యాంకుల ద్వారా ఇవ్వాలి అనే ఒక మాడిఫికేషన్ తీసుకువచ్చి బలవంతంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పథకాన్ని ఆపు చేయించడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే కొన్ని లక్షల కుటుంబాలు వృద్ధులు వీళ్ళందరూ కూడా లక్షల కుటుంబాలు వృద్ధులు అందరూ కూడా ఈ రోజున ఆ పెన్షన్ల మీద తమ జీవనాన్ని గడుపుతున్నారు.
ఈ నెలాఖరికి ఇక్కడ ఈ 1st తారీఖు నుంచి ఈ పెన్షన్లు వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా డైరెక్ట్గా రానివ్వకుండా చేసినటువంటి ప్రతిపక్షాలు రేపు వాళ్ళకి బ్యాంక్ ద్వారా ఎంతమందికి వస్తాయి, ఎంతమందికి వెళ్తారు, ఎంత కాలానికి ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. వీళ్ళందరూ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అక్కడ తమ్ ఇంప్రెషన్ వేసి అక్కడ ఇది యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులు తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితిని కల్పించారు ఈవేళ. అదే విధంగా నెక్స్ట్ మంత్ కూడా అదే విధంగా ఎలక్షన్ జరిగే నెల కూడా అదే పరిస్థితులు ఉంటుంది. ప్లస్ కొత్త గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఇంకొక నెల టైం పడుతుంది కాబట్టి ఆ నెలకు కూడా ఈ విధంగా ప్రజలందరూ కూడా బాధపడతారు. కాబట్టి ఈ ప్రతిపక్షాలు చేసినటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పేద ప్రజలను బాధించేటటువంటి ఈ ప్రక్రియ ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో వీళ్ళకి బుద్ధి చెప్తుంది. ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రతిపక్షాలకి తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మీకు తెలియదు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత నాగిరెడ్డి సత్యసాయి కృష్ణ వైసీపీకి రాజీనామా చేసి తెల్లాపురగడ మణికుమార్, నూకరాజు, పసగడ్డ రమేష్, కర్ర వెంకటరాజు, సతీష్, కోటి, యేసు, ఆనంద్, చిన్ని, జయబాబు తదితర అనుచరులతో 30 కుటుంబాలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ నెహ్రూ, నవీన్లు పార్టీకి అండువాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి సత్యసాయి కృష్ణ మాట్లాడుతూ యువతను అన్ని రకాలుగా మోసం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని ఈ రోజు మేము అందరం ఆ పార్టీకి రాజీనామా చేసి నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ నాయకత్వంలో పనిచేయడానికి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, కందుల వీరబాబు, బొండా రాజేష్, నాగిరెడ్డి భాస్కర్రావు, నేదురి గణేష్, వేములకొండ జోగారావు, నాగిరెడ్డి అనిల్ కుమార్, జేను పెద్దరాంబాబు, పలవెల యేసరాజు, నాగిరెడ్డి శ్రీనివాస్, నండ్ల చిరంజీవి, బోర సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఏంటి ఎర్రబాబు గారు కరెక్ట్ నుంచి అటు వెనకో ముందుకో బాబా తప్పలాగా తమ్ముడు బ్లాక్ షర్ట్ కొద్దిగా ఏం తిరగమా. ఓకే ఓకే సార్, అందరికీ నమస్కారం. మీరంతా కూడా కలుపుకుని పనిచేయాలి. కానీ ఒకటే కానీ స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న జోసాలుకాస్ జ్యువెలరీ షోరూమ్ నందు సిఎస్ఆర్ ఫండ్ డొనేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ సత్యవేణి విచ్చేసి వారి చేతుల మీదుగా రాజమండ్రి చుట్టుప్రక్కల ఉన్న 7 జెడ్పీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ కి 15 లక్షల రూపాయల చెక్లను స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది. అడిషనల్ కమిషనర్ సత్యవేణి మాట్లాడుతూ జోసాలుకాస్ వారు ఇలాంటి సిఎస్ఆర్ డొనేషన్ ప్రోగ్రాం చేయడం చాలా ఆనందదాయకమని, ఇంకా ముందు ముందు ఇలాంటి డొనేషన్ ప్రోగ్రాం సమాజానికి ఉపయోగపడేలా చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పిఆర్ఓ బాబు మాట్లాడుతూ ఇండియా మొత్తం మీద 52 బ్రాంచ్లు ఉన్నాయని, వీటన్నిటి ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 10 కోట్ల రూపాయల డొనేషన్ రూపంలో ఇస్తున్నామని, మేమిచ్చే ఈ సహాయం అన్ని తరగతుల వారికి ఉపయోగపడేలా ఉండాలని కోరారు. కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ జియో మరియు అసిస్టెంట్ మేనేజర్ ధనేష్ పాల్గొన్నారు.
గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జోసెలకాస్ వారికి కంగ్రాచులేషన్స్ ప్లస్ థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే మా స్కూల్స్లో ఫెసిలిటీస్ ఇస్తున్నారు. మరి మా కార్పొరేషన్ తరఫున మేము వారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే అందరూ ఇలాంటి పనులు చేయలేరు. ఒక గవర్నమెంట్ ఇచ్చినంత మొత్తంలో మనకి ఈ రోజున సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. వారికి కార్పొరేషన్ తరఫున, అదేవిధంగా కార్పొరేషన్ ప్రజల తరఫున, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఈ స్కూల్స్లో కవర్ అవుతారు. అదేవిధంగా రూరల్ ఏరియా స్కూల్స్ కూడా ఉన్నాయి. మరి ఆ స్కూల్స్లో స్టూడెంట్స్ కూడా కవర్ అవుతున్నారు. కాబట్టి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందులో మా కమిషనర్ గారి రోలు, మరి మా సార్ని ఈ ఓనర్స్ కలిసినప్పుడు మరి ఇంత మంచి ప్రోగ్రాము ఇద్దరు కలిసి, మా కమిషనర్ గారు ప్లస్ ఈ షాపు యాజమాన్యం వారు కలిపి ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారని నాకు ఇందాకే చెప్పారు. చాలా ప్రోగ్రామ్స్ మా సార్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చి మేము ఇలా సిఎస్ఆర్ ఫండ్స్ కింద చేయాలనుకున్నాం సార్, ఎక్కడ చేయమంటారు, ఎక్కడైతే బెటర్ అని మా సార్ని అడిగినప్పుడు ఆయన ఎక్కువ స్కూల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. స్కూల్స్లో మొన్న ఒకసారి కూడా కొన్ని స్కూల్స్లో ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి కొన్ని కోర్ట్స్ అవి చేయడానికి కూడా మొన్న శంకుస్థాపన చేశారు. ఒక 3 months అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మరి నాకైతే ఇప్పుడు దాకా ఈ ప్రోగ్రామ్ గురించి తెలియదు. చాలా మంచి, అంటే కొన్ని స్కూల్స్లో సిస్టమ్స్ ఉన్నాయి కానీ ఇంకా కావాలి అనేది ఉంది. అలాగనే టేబుల్స్ చాలా ఇచ్చారు, ఇంకా టేబుల్స్ అవసరం ఉన్నాయి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ కంప్యూటర్ టేబుల్స్ కూడా ఇవ్వడం అనేది నిజంగా ఏది అవసరమో, అంటే మనం చూస్తూ ఉంటాం ఏదో ఇచ్చాము ఏదో చేసాము అన్నట్టు కాకుండా ఏది అవసరం అనేది గుర్తించి చాలా ప్లాన్డ్గా చేశారు. అది అంటే ఈ 15 lakhs కూడా సద్వినియోగం అవుతాయి ఖచ్చితంగా. అందులో 1 రూపీ కూడా నాకు తెలిసి వేస్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా అవసరం, స్కూల్స్లో చాలా అవసరం. ఎందుకంటే మేము కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాము, స్కూల్స్ చూస్తూ ఉంటాము, ఏది ఎక్కడ అవసరం అనేది మాకు కూడా ఐడియా ఉంది. అన్ని కార్పొరేషన్ నుంచి అన్నిసార్లు చేయలేము. నిజంగా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మనకి ఈ సిఎస్ఆర్ కింద చేయడం అనేది జరిగిందండి ఈ రోజున. ఎందుకంటే ఈ హెడ్ మాస్టర్లు కానీ, స్కూల్ యాజమాన్యం కానీ వీళ్ళంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్లో వాళ్ళు నమ్మలేదు, వీళ్ళు ఒక్కొక్క స్కూల్కి 2 లక్షలు 3 లక్షలు విరాళంగా ఇస్తున్నారని చెప్పేసి. అంటే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసి చెక్స్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం మేము చూడటం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది ఎటువంటి లాభాపేక్ష లేకుండా మేము తలుచుకుంటే పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వెళ్ళొచ్చండి. ఏదన్నా లాభాపేక్షతో మేము ఆలోచించే పని అయితే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇది ఏదైతే ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో, అంటే దాంట్లో పూర్ పీపుల్ ఉంటారు, బిలో పవర్టీ పీపుల్ ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఇది మేము ఇచ్చే వస్తువు ఏదైతే ఉందో మంచి విధంగా వాళ్ళకి సద్వినియోగం అవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఒక వేదికలాగా ఏర్పాటు చేసేసి ఈ రోజున వాళ్ళందరికీ కూడా 15 lakhs చెక్స్ వచ్చేసి ఈ అడిషనల్ కమిషనర్ గారు వాళ్ళ చేతుల మీదుగా అందజేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. సో ప్రతి సంవత్సరం ఇట్లాంటి సిఎస్ఆర్ ప్రోగ్రాం కింద ఒక 10 crores rupees ఇండియా మొత్తం మీద కూడా మేము డొనేషన్ రూపంలో ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పటికే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 monthsలో మళ్ళీ ఇంకొక డొనేషన్ ప్రోగ్రామ్ కూడా చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాము. ఈసారి కూడా ఏదన్నా గవర్నమెంట్ సంస్థలు కానీ, ఆర్ఫనేజ్ కానీ అట్లాంటి సంస్థలు ఏదైనా ఉంటే వారికి మేమే స్వయంగా వెళ్ళి అక్కడ కనుక్కొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ మౌలిక సదుపాయాలు ఏంటి అంతా కూడా కనుక్కొని వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు చాలా మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా సంవత్సరంలో వచ్చేసి 2-3 సార్లు ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ చేయటం అనేది జరుగుతుందండి. సో ఈ ఏదైతే సొసైటీకి ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టు మనం బాగుండటమే. దేవుని బిడ్డ యేసుక్రీస్తు మానవాళిని రక్షించేందుకు ఈ భూమి మీదకు వచ్చారని, ఆయన చూపిన మార్గంలో విశ్వాసులంతా నడవాలని, ఆ మార్గం ఎంతో పవిత్రమైనదని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ని భరతరాం అన్నారు. ఆదివారం నగరంలోని 30వ వార్డు చర్చ్పేట వద్ద గల సెయింట్ పాల్స్ చర్చ్, స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న హోలీ ట్రినిటీ చర్చ్, 1వ వార్డు లాలా చెరువు వద్ద గల హోసనా చర్చ్, రాజా థియేటర్ వద్ద గల బ్రదరన్ చర్చ్లో నిర్వహించిన ఈస్టర్ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలలో ఎంపీ భరత్ పాల్గొన్నారు.
అలాగే ఏవి అప్పారావు రోడ్ గేల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రతాప్ సిన్హా చర్చ్లో ఎంపీ భరత్ ఆయన సతీమణి మోనా ఈస్టర్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ క్రైస్తవ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈస్టర్ శ్లోకం క్రీస్తు ప్రభువు ఈ రోజు లేచాడు అంటూ ఆయన ఇచ్చిన సందేశం ఆకట్టుకుంది. యేసు ప్రభువు సిలువ వేయబడిన రోజును గుడ్ ఫ్రైడే గాను, 3వ రోజున సమాధి నుండి పునరుద్ధానుడిగా తిరిగి వస్తానని ముందే ప్రకటించి తిరిగి లేచిన రోజును ఈస్టర్ పర్వదినంగా విశ్వాసులు ఎంతో ఆనందంగా ఒక వేడుకగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. 1945 సంవత్సరంలో 12,000 people came for the prayer meeting. 12,000 మంది జన సమూహము ఆ యొక్క మీటింగ్ వచ్చి ఉన్నారు. After 20 years when this young boy started preaching the ground. ఆ యొక్క 20 సంవత్సరాలు గతించిన తర్వాత ఆ యొక్క యవనస్తుడైన వారు lots of people came for the meeting. ఆ యొక్క సభకి 2 లక్షల మంది వచ్చారు. Started using this young boy. దేవుడు ఆ యొక్క యవనస్తుని వాడుకున్నారు. All around the world. ఆ యొక్క ప్రపంచ వ్యాప్తంగా వాడుకున్నారు. Who is this boy? అతడు ఎవరు అని అనుకుంటున్నాడు. He was born in Tirunelveli. అతడు తిరునెల్వేలిలో జన్మించాడు. A small village called Surandai. Surandai అనేటువంటి ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. He is none other than brother teachers Dinakara. దినకరన్ దైవజనుడు ఆయన యొక్క సాక్ష్యం ఇది. మన ప్రభువైన యేసుక్రీస్తు నామపేట మీకందరికీ యేసుక్రీస్తు పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలను తెలియపరచుకుంటూ ఉన్న 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి మానవాళి కొరకు, మానవాళి యొక్క పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన సిలువలో వేలాడి ఆయన సిలువలో తన యొక్క రక్తమును అంతా కూడా కాచి మరణించి ఉన్నాడు. ఆయన రక్తం ద్వారా మనం విమోచింపబడి ఉన్నాం. ఆయన రక్తం ద్వారా మనం రక్షింపబడి ఉన్నాం. ఆయన రక్తం ద్వారా మన పాప ప్రాయశ్చిత్తం మనకి కలుగుతూ ఉంది. ఈ యొక్క దినాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచిన దినము, ఆ యొక్క దినాన్ని మేము ఉత్సాహించుకుంటూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడిన తరువాత 3వ దినాన్ని ఆయన సజీవుడిగా తిరిగి లేచి ఉన్నాడు. సజీవుడైన యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఉన్నాం. సజీవుడైన యేసుక్రీస్తును మహిమపరుస్తూ ఉన్నాం. ఇక దినాన్ని ఉత్సహించుకుంటూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దీవెనలు, ఆశీర్వాదములు మీకు అందరికీ కలుగును గాక. మరిముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన పండుగ శుభములు, సమాధానం మీకు కలగాలని నేను ఇక దినాన్ని కోరుకుంటూ ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా. బిషప్ ప్రతాప్ సిన్హా సిఎస్ఎన్ సంఘ పాస్టర్ని. ఓటర్ల అవగాహన మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ మాధవిలత, ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భారత్ ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం కోసం బైక్ ర్యాలీ నిర్వహించాము. 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత. ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించడం మన సామాజిక బాధ్యత. తప్పకుండా పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఎలక్షన్స్ ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకి మనం ఎలక్షన్స్ జరుపుకుంటామో, ఈసారి జనరల్ ఎలక్షన్స్ 2024కి సంబంధించి మే 13న ఎలక్షన్ డే అంటే పోల్ డేగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకి నిర్ధారించారు. అయితే మనం చూస్తాము ఓటర్ లిస్ట్లో గత సంవత్సరం నుంచి మనం స్పెషల్గా చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఓటు నమోదు కార్యక్రమం, అవగాహన సదస్సులు అనేది పెట్టుకోవడం జరిగింది. అందరినీ కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. మన జిల్లాలో ఇప్పటి వరకు 16,50,000 మంది ఓటర్లుగా నమోదయ్యి ఉన్నారు. అయితే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మనం గత ఎలక్షన్స్లో ఉన్న పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా రూరల్లో అధిక శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది, అర్బన్లో తక్కువ నమోదవుతుంది. అంటే మనకి పోల్ డే రోజు హాలిడే ప్రకటిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా లేబర్ హాలిడే ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసెస్ హాలిడే ఉంటుంది, ప్రైవేట్ హాలిడేస్ ఉంటుంది, అందరికీ హాలిడే ఇస్తారు. అంటే హాలిడే ఎందుకు ఇస్తారంటే వారి పోలింగ్ బూత్కి వెళ్ళి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది హాలిడే ఇస్తారు. కానీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఎలా అయింది అంటే ఆ రోజు హాలిడే ఇచ్చారు, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాము, బయటికి ఎందుకు వెళ్ళాలి అనేది అందరూ భావన ఉంటుంది. అందుకనే మనకి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గుతూ ఉంది. ప్రతి ఒక్క ఓటర్కి కూడా వారి ఇంటి దగ్గర ఉన్న 2 కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్ని మనం పెట్టుకుంటూ అక్కడ అన్ని సదుపాయాల్ని కల్పిస్తూ, అంటే అక్కడ టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా
ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది. కాబట్టి ఓటర్లందరూ కూడా మనం మన హక్కుల్ని ప్రశ్నిస్తాం. అయితే హక్కుల్ని ప్రశ్నించాలంటే ఫస్ట్ మనము మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి అందరూ ముందుకి వచ్చి మే 13న వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ఓటర్ అవగాహన సదస్సుని నిర్వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ జేసీ గారికి, డిఎస్పీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి సిబ్బంది మొత్తంకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బోగస్ గాళ్లకు అన్ని బోగస్ గానే కనిపిస్తాయి. పక్క అప్రూవల్ లేఅవుట్స్ తో ఇళ్ల పట్టాలిచ్చాం. ప్రజలను జగన్ ప్రతిరోజు ఫూల్స్ చేస్తూనే ఉన్నాడు. ఇళ్ల పట్టాల పంపిణీలో వాస్తవాలు, అవి నాలుక గీసుకునేందుకే పనికొస్తాయి. పేపర్ మిల్లు నుండి 5 కోట్ల ప్యాకేజీ తీసుకున్న రాజమండ్రి చంద్రబాబు జగన్ పార్టీలు. రాజమండ్రి చరిత్రను సైతం కలుషితం చేసేస్తున్న వైనం. రాజమండ్రి అభివృద్ధి ముసుగులో అవినీతి. వైసీపీ యువనేత నాగిరెడ్డి సత్యసాయి కృష్ణ 30 కుటుంబాలతో వైసీపీకి రాజీనామా, టీడీపీలో చేరిక. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.